ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలపై నష్టపరిహారం కేసులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 48 గంటల లోపున తమపై తప్పుడు ప్రచారాలు చేసిన రాసిన ఈ పత్రికల యాజమాన్యాలు క్షమాపణలు చెప్పాలి అని ఆయన డెడ్ లైన్ విధించారు. లేని పక్షంలో వారిపై 100 కోట్ల రూపాయల మేరకు నష్టపరిహారం కేసు వేసి చట్టబద్ధంగా శిక్షిస్తాము అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద వ్యవహారంపై ఈ పత్రికలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మడమే అజెండాగా పెట్టుకున్న టీడీపీ అనుకూల ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల దుర్మార్గానికి చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. విషపు రాతలు రాసిన ఈ పత్రికలపై నష్టపరిహారం దావా వేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాజకీయంగా తనపై బురద జల్లాలన్న కుట్రలో భాగంగా పనిగట్టుకుని పదే పదే అసత్య కథనాలు రాసి తనపై ఆరోపణలు చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు బేషరతుగా తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. This is a campaign which is going on, orchestrated lies which are taking place, and exactly to put a full stop to this. In fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I'll file defamation cases on both Inadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. Inadu and Andhra Jyoti would be a typical case where I would be filing a defamation case. I'll sue them for 100 crores. I will sue both of them for 100 crores. I would be serving defamation notices to Inadu, to Andhra Jyoti, both of them. The vernacular Telugu media, who happens to be the media face of Telugu Desam Party. These people are not, in the guise of being neutral, these people are never neutral. These people are working for Telugu Desam Party, and repeatedly these people have tried to malign my reputation. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకు, అంటే యూనిట్కు కేవలం ₹2.49కే విద్యుత్ సరఫరా చేయడానికి సెకీ ముందుకు వచ్చింది. దాంతోపాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలను ఉపసంహరించడం ద్వారా భారీ ప్రోత్సాహకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆఫర్గా ఇచ్చింది. సెకీ నుండి ఈ ఆఫర్తో లేఖ రావడంతోనే రాష్ట్ర మంత్రివర్గం దీనిపై చర్చించి నిపుణుల కమిటీతో సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు సలహాలు సేకరించిన తర్వాత ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఒప్పందం జరిగింది ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీకి మధ్య. ఒప్పంద పత్రంపై సంతకాలు చేసింది ఏపీకి చెందిన డిస్కంలు, ఏపీ ప్రభుత్వం, సెకీ అధికారులు మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయమే లేదు. అయినా ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు అమెరికాలో రూపుదిద్దుకున్న చార్ట్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా లేదు. అయినా బాబు అండ్ కో విషం చిమ్ముతూనే ఉన్నారు. Where did this originate from? This originated from SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs, and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid, and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. Ikkada kuda na peru ekkada ledhu Ramesh. Kavalante please go through whatever those people have said and talk. See, somebody should be a fool to name me or anybody else. Somebody should be a fool because I have never dealt with them. ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదని కళ్ళ ముందు అంతా కనిపిస్తూనే ఉన్న ఎల్లో బ్యాచ్ స్టూపిడిటీతో విషం చిమ్ముతోందని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే ఒప్పందం కుదుర్చుకుంటే అభినందించవలసింది పోయి టీడీపీ అనుకో బురద రాజకీయాలు చేయడం దుర్మార్గమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆత్మనిర్భర భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మంచి ఆఫర్ను సద్వినియోగం చేసుకున్నామని, చంద్రబాబు నాయుడులా ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్ర ఖజానాకు నష్టం తీసుకురాలేదని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. రాష్ట్రంలో రైతుల అభ్యున్నతి కోసం పట్టపగలే 9 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వ వైఖరిని అభినందించారు ఆ లేఖలో. ఉచిత విద్యుత్ పథకం డిస్కంలకు భారం కాకూడదన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి తక్కువ ధరకు సోలార్ పవర్ కొనుగోలు కోసం టెండర్లు పిలిచారు. అందులో ₹2.49కు విద్యుత్ను అందించడానికి
ఒక బిడ్డర్ ప్రతిపాదించారు. ఈ విషయాన్ని కూడా సెకీ తన లేఖలో ప్రస్తావిస్తూ టెండర్లో ప్రతిపాదనకు వచ్చిన ₹2.49కే తాము విద్యుత్ను అందిస్తామని ఆఫర్ ఇచ్చారు. మనకు లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మనకు వచ్చిందో ఆ లోవెస్ట్ ఆఫర్ మేము గమనించినాము. మీ డిస్కవర్డ్ లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము. మీరు రైతుల పట్ల చూపుతా ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తా ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ మరోవైపున రైతులకు ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ మేము we wish to submit the following proposition for your acceptance అని సెకీ దగ్గర నుంచి లేఖ. దాంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సోలార్ పవర్ ను ఏపీకి సరఫరా చేయడానికి అయ్యే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలను రద్దు చేస్తామని కూడా సెకీ ఆఫర్ ఇచ్చింది. అది ఏపీకి అనుకోని వరం. ఎందుకంటే ఒక్కో యూనిట్ సరఫరాకు ట్రాన్స్మిషన్ ఛార్జీలు ₹2 దాకా పడుతుంది. అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే as a special incentive Government of India has granted ISTS charges అంటే interstate transmission system charges waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life irrespective of their commissioning date. Thus no such charges would be applicable on government of Andhra Pradesh. ఏపీకి 1,00,000 కోట్లకు పైగా సంపద మిగిల్చే అద్భుతమైన డీల్ కు కేంద్ర ప్రభుత్వమే ఆఫర్ ఇచ్చింది కాబట్టే తాను ఒప్పందం కుదుర్చుకున్నానని జగన్ అన్నారు. ఒకవేళ ఇన్ని వెసులుబాట్లు రాయితీలు ఇస్తున్న డీల్ కుదుర్చుకోకపోతే ప్రైవేటు కంపెనీల నుండి చంద్రబాబు నాయుడులా ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసే ఉద్దేశంతోనే తాను ఒప్పందం చేసుకోలేదని అనేవారని జగన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49కి చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను. 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది. రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందరు నన్ను? నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు? సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ఏపీకి ఎంతో లాభం జరిగిందని తెలిసిన చంద్రబాబు నాయుడు అండ్ కో వక్రీకరణలతో విషం చిమ్ముతున్నారని జగన్ ఆరోపించారు.